హాయ్ అండి. ఇక్కడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. వెళ్తే చేపలైతే తీసుకొచ్చింది. ఈ చేపలైతే మొత్తం తోమి కడిగి ఇవన్నీ చేసేసరికి వీడియో అయితే తీయలేకపోయాను. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేపల పచ్చడి అయితే అమ్మ పెట్టమని చెప్పేసి నాకు తమ్మునికి ఇద్దరికి కలిపి చేపల పచ్చడి పెడదామని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట 3 కేజీలు. అయితే మా అమ్మ అక్కడ ఎటు మెసలు రావట్లేదని చెప్పేసి గిన్నెలన్నీ తీస్తూ ఉంది. మీడియం ఫ్లేమ్లో వేయించమంటుంటే హై ఫ్లేమ్లో పెట్టావు, మాడిపోతాయి, అలా చేయకని చెప్తే గ్యాస్ అయితే తక్కువ చేశాను. తక్కువ చేసి చేస్తున్నాను. పక్కన అయితే ఛాయ్ అయితే పెట్టాను. ఇక్కడ ఏంటంటే చేపలు బొచ్చలు అంటారు, పాంప్లెట్లు అంటారు, ఇలా డిఫరెంట్గా పేర్లతో పిలుస్తారు. వీటిని అయితే మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం సేపు ఎండలో అయితే పెట్టామన్నమాట. ఎండలో పెట్టినప్పుడు కొంచెం ఆరిపోతుంది కదా తడి, ఇలా మనకు కరకరగా అయిపోతుంది ఫిష్. చిన్న పిల్లలు కూడా తినొచ్చు. అప్పుడు మనకు ముళ్ళు కూడా ఏం కుచ్చుకోవు. ఇలా చూసారు కదా, ఇలా డార్క్ గోల్డ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మరీ మాడగొట్టుకుంటే బాగుండదు. పిక్కిల్ కోసము ఇలా చేసుకుంటాం మేము. ఇలా చేసి పిక్కిల్ పెట్టుకుంటే చాలా రోజులు 1 మంత్ ఎబోనే నిల్వ ఉంటుంది. అయితే ఇలా చేయమని చెప్పి అమ్మ చెప్పిందనమాట. చెప్తే నేను చేస్తున్నాను. నాకు కూడా పిక్కిల్స్ అయితే తక్కువ అనమాట. చికెన్ పిక్కిల్ పెట్టుకుంటాను, బట్ ఫిష్ అయితే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే స్మెల్ వస్తుందని చెప్పేసి భయం వేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా ఫిష్ని అయితే మొత్తం నీట్గా కడిగి ఎండబెట్టుకున్న తర్వాత ఇలా చేయాలని చెప్పింది. ఇక్కడైతే ఫిష్ ఉన్నాయి కదా, ఫిష్కి అయితే నేను కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి ఉప్పు కూడా కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పీసెస్కి మాత్రం తడి కూడా లేదు. తడి లేకుండా ఉంచి ఇలా వేస్తున్నాను. ఆయిల్లో ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం బీచ్కి అయితే వెళ్ళాము. ఎప్పుడు నార్మల్గా బయట ఫుడ్స్ అయితే నేను టేస్ట్ చెయ్యను. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్న వాటిలాగా అనిపించదు కాబట్టి. బయట ఫుడ్ అయితే నేను మా హస్బెండ్ అస్సలు టేస్ట్ చేయము. బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ పీతలు ఇలా ఉంటాయి కదా ఫిష్, వాటిని డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం చల్లి ఆనియన్ పెట్టి ఇస్తుంటారు కదా. అలా అయితే ఒక్కసారి మాతో పాటు వచ్చిన మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్న చాలా బాగుంటాయి, ఒక్కసారి ట్రై చేయండి, ఇప్పుడు తింటే మళ్ళీ అడుగుతారు. మా ఆంధ్ర స్పెషల్ అదనమాట. అండ్ బీచ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తింటారన్నా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చితేనే మళ్ళీ ట్రై చేయండి, లేదంటే అవసరం లేదు అన్నారనమాట. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే సరే, అప్పుడు మా హస్బెండ్ ఒప్పుకోలేదు, కానీ నేనేంటంటే డిఫరెంట్గా ఫుడ్స్ ఎప్పుడైనా కానీ ట్రై చేయాలి కదా అని చెప్పి ఇలా ట్రై చేద్దామంటే ఓకే అని చెప్పేసి తీసుకొని తిన్నాము. ఆ టేస్ట్ ఇప్పటివరకు మర్చిపోలేమండి. అందుకని చెప్పేసి నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము. వాళ్ళు చేస్తేనే అంత టేస్ట్ వచ్చిందంటే మనం ఇంట్లో కదా చేస్తే ఇంకెంత టేస్ట్ ఉంటుందో అని చెప్పేసి అడిగి మా మమ్మీని అడిగితే ఓకే చేసుకో అన్నది. అయితే వీటిని ఈ విధంగా అయితే పెట్టి ఒక 1/2 అవర్ అలా పెట్టాను. పెడితే చాలా బాగుందన్నమాట, చాలా టేస్ట్ ఉంది. అయితే వీటిని ఫిష్ ముక్కలు ఏవైతే ఫ్రై చేసి పక్కకు పెట్టానో దాంట్లోనే వేయించాను. ఇవన్నీ మనము మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి ఫిష్ పిక్కిల్ని కూడా. ఇందులో ముళ్ళు అయితే ఏ విధంగా ఉండవు. ఆయిల్ అలా ఉందని చెప్పేసి మీరైతే డౌట్ పడొద్దు. ఆల్రెడీ ముక్కలు వేయించాను కదా ఫిష్ ముక్కలు. మా పిల్లలు అయితే చాలా ఆనందపడుతున్నారు అక్కడ. చాలా అంటే ఆయిల్ కూడా చాలా లెస్గా ఉంటుందన్నమాట. దీనికి అంత ఆయిల్ ఉండదు. ఆల్రెడీ సగం తుంపేసి తింటూనే ఉంది. దాంట్లో అంటే ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు అయితే ఏ విధంగా ఉండదు. చూసారు కదా విలేజ్కి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మన అవతారాలు. ఇంత మంచి టేస్ట్ నేను ఎక్కడా చూడలేదండి. చాలా అంటే చాలా బాగుంది.
ఇది చేసిన తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే, చేప ముక్కల పచ్చడి అయితే ఎలాగో పెట్టావు కదా, చేప ముక్కలు తిన్నాం కదా అని చెప్పేసి తెలంగాణ స్పెషల్ అయిన ఒక రెసిపీ అయితే ట్రై చేస్తుంది. ఇక్కడ మా పాప చూడండి, అమ్మమ్మ నాకు ఎల్లిపాయ కారం నూరి పెట్టవా అని చెప్పేసి ఎల్లిపాయ కారం కోసం అయితే నూరి పెట్టడానికైతే ట్రై చేస్తాను అని చెప్పేసి వెళ్తుందనమాట. ఎల్లిపాయ కారం చేయమ్మమ్మ నాకు తినాలనిపిస్తుందని. ఎందుకంటే మనకు సిటీలో అయితే ఎక్కువగా రోలు ఉండదు కదా, అది కూడా అమ్మమ్మ చేయితోటి తినాలి అంటే చాలా అదృష్టాలు ఉండాలి అంటారు. నాకైతే ఎలాగూ లేదు ఆ అదృష్టము. ఆ అదృష్టాన్ని అయితే చాలా మిస్ అయ్యానని ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటాము. అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మా అమ్మ అయితే కొన్ని పల్లీలు తీసుకొచ్చి ఇలా పొట్టు తీసి చెరిగి ఎల్లిపాయలు అయితే నలుస్తూ ఉందన్నమాట. ముందుగా కొంచెం జీలకర్ర వేసి దంచుతుంది. ఇక్కడైతే చాలా ఫేమస్ అండి, మేమైతే ఎక్కువగా తింటామన్నమాట. ఇది తినేసి మాకు ఎలా అంటే ఒక నాన్ వెజ్ మనం బిర్యానీలు ఎలా తింటామో ఇంత బాగుంటాయి, ఇంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ తింటే అని చెప్పేసి మనం ఎలా అనుకుంటామో, పల్లెటూర్లలో అండి అది కూడా రోట్లో నూరిన వెల్లుల్లి కారం అంటే చూడండి, మా మమ్మీ అయితే పల్లీలు దంచుకుంటూ ఊదుతుంది, ఆ పొట్ట ఎలా ఎగిరిపోతుందో. మనకైతే ఈ టెక్నిక్స్ అయితే అస్సలు రావు, నాకైతే అస్సలు రావు. బట్ తనైతే పల్లీలు దంచుకుంటూనే పొట్టు అయితే ఊడగొట్టేసింది అనమాట. ఇక్కడ చూసారు కదా, దీంట్లో అయితే కొంచెం కరివేపాకు వేసుకుంది. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ అయితే పాటించుకుంటూ వాళ్ళు చేస్తే ఎంత బాగుంటుందో కదండి. అసలు నిజంగా నోట్లో అయితే మా మమ్మీ అది నూరుతుంటే లాలాజలం అయితే ఊరిపోతుందన్నమాట. అంత బాగుంది, అంత టేస్ట్ కూడా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. బాగా అనిపించేసి నేనైతే అమ్మ చేయమ్మా, మా పిల్లలు కూడా ఎప్పుడు కర్రీస్ తోటి తింటారు కదా, ఇక్కడికి వచ్చాక కారం ఇలాంటివి అలవాటు కావాలి కదా అని చెప్పేసి చేయమంటే చేస్తుంది. పిల్లలు ఎలా తింటారే ఏమొద్దనంటే, ఫిష్ ఉంది కదా, ఫిష్ పెట్టుకుంటూ ఈ ఎల్లిపాయ కారంతో తింటారు, పర్లేదమ్మా అంటే ఓకే అని చెప్పేసి చేసిందనమాట. చూస్తున్నారు కదా, కరివేపాకు ఉప్పు ఇవన్నీ వేసి చేస్తుంది. మా అమ్మాయి అయితే ప్రతి ఒక్కటి అందిస్తుందన్నమాట. నిజంగా తెలుసా అండి, మనం చిన్నప్పటి రోజులు ఏ విధంగా అనుభవించామో అలాంటివి అనుభవించాలని చెప్పేసి మనం కూడా మన పిల్లల విషయంలో అనుకుంటాము. కానీ చాలామందికి ఇలాంటి విలేజ్ లైఫ్ అనేది అంత అనిపించదు కదా. బట్ మేమైతే పిల్లలకైతే కంపల్సరీ ప్రతి ఒక్క అనుభవాలు అయితే అందిస్తామన్నమాట. ఎందుకు అంటే మనకున్న స్వీట్ మెమొరీస్ మన పిల్లలకు కూడా ఉండాలి. అండ్ మన పిల్లలు కూడా ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్న చిన్న అనుభూతులు పొందితే కదా అమ్మమ్మ విలువ ఏందనేది, నా తాత విలువ అనేది ఏంటి అన్నీ తెలుసుకుంటారు అని చెప్పేసి నా ఒపీనియన్ ప్రకారం అయితే నేనైతే ఇలా చేస్తున్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మమ్మకి హెల్ప్ చేస్తూ, అమ్మమ్మతో తిరుగుతూ, అమ్మమ్మ ఏ పని చేస్తుందా అని చెప్పేసి ఎదురు చూడాలని చెప్పేసి అయితే నేనైతే మా పిల్లల్ని ఎప్పుడు మా అమ్మ చుట్టూనే తిప్పేస్తాను. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళలేం. ఇప్పుడు మనం వెళ్ళగలుగుతున్నామా, ఆల్మోస్ట్ మన 10th క్లాస్ వరకు అమ్మమ్మని చూడగలుగుతాము, తర్వాత చూడలేం కదా. నేనైతే అదే సిచ్యువేషన్లో ఉన్నాను. సో అందుకని చెప్పేసి అమ్మమ్మ ఉన్నంతకాలం అమ్మమ్మ కొంగు పట్టుకుంటూ తిరిగితే ఆ జ్ఞాపకాలైనా ఉంటాయని చెప్పేసి అనుకుంటాము. నాకైతే చాలా ఎమోషనలే అనుకోవచ్చు ఈ వీడియో అయితే. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి నా పెళ్ళైన కానించి ఇది సెకండ్ టైం అనుకుంటా. సమ్మర్ హాలిడేస్కి 8 ఇయర్స్కి సెకండ్ టైం వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఫిష్ పిక్కిల్ పెట్టింది, ఎల్లిపాయ కారము, ఇలా ప్రతి ఒక్కటి డిఫరెంట్ చేసి పెట్టింది అనమాట. అండ్ మీకు కనుక ఈ కారం తినాలనిపిస్తే రోట్లో నూరుకొని తినండి. అండ్ ఫిష్ కూడా చాలా బాగుందండి. ఆనియన్ తినుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉందన్నమాట. అమ్మ చేతి గోరుముద్దలు, అమ్మ చేతి వంట అనేది ప్రతి ఒక్కరికి అమృతమే, నాకు కూడా అమృతమే.
అందుకని చెప్పేసి నేనైతే చేయించుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నోట్లో అయితే నీరైతే ఊరిపోతుందనమాట. మీరు ట్రై చేసి చెప్పండి. ట్రై చేసి చెప్తే ఎలా ఉంటుందనేది కామెంట్ అయితే చేసేయండి. తింటూ ఉంటే నోట్లో నోరు ఊరిపోతుందనమాట. అక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను, నెయ్యి అయితే లేదు. అందుకని చెప్పేసి తింటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఇది జస్ట్ ఏంటంటే అమ్మకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే తీసాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇలాంటి టేస్ట్ నెవర్ బిఫోర్ అనుకోవచ్చు. బాగుంటుంది కదా అలా కలుపుకుంటూ తింటుంటే. అది కూడా వేడివేడి అన్నం అనమాట. వేడివేడి అన్నంలో నూనె వేసుకొని